హలో అండి. ఈరోజు బ్రేక్‌ఫాస్ట్‌లోకి వెజిటబుల్ నూడిల్స్ చేస్తున్నాను. దానికోసం వెజ్జీస్‌ని అన్నిటిని ఇలా స్టీమ్ చేస్తున్నాను. బాయిల్ చేయడం కన్నా స్టీమ్ చేస్తే చాలా బావుంటుంది. అండ్ దాంతో పాటు బృందా కోసం ఇడ్లీ గూడా స్టీమ్ చేసేసాను. 2 ఒకేసారి అయిపోయాయన్నమాట. మళ్ళీ చాలామంది పిల్లలకైతే ఇప్పీ కానీ, మ్యాగీ గానీ నూడిల్స్ అలవాటుంటాయి కదా! వాటిని ఇలా మిల్లెట్ నూడిల్స్‌తో రీప్లేస్ చేయండి. ఇంకా బ్రేక్‌ఫాస్ట్, లంచ్ ప్రిపేర్ చేస్తున్నప్పుడు మధ్య మధ్యలో ఇలా బృందాని చూస్తూ ఉంటాను ఏం చేస్తుందా అని. ఇంకా స్టీమ్ అయిన వెజిటబుల్స్ అన్నీ వేసేసి ఇలా అయితే మిల్లెట్ నూడిల్స్ బ్రేక్‌ఫాస్ట్‌కి ప్రిపేర్ చేసేసాను. లంచ్‌లోకొచ్చేసి బెండకాయ అండ్ టమాటా. మీలో ఎంతమందికి కాంబినేషన్ ఇష్టమో కామెంట్ చేయండి. నాకైతే చాలా ఇష్టం. ఇంకా బ్రేక్‌ఫాస్ట్‌లోకి బాయిల్డ్ ఎగ్స్ కూడా ప్రిపేర్ చేసేసాను. బృందాకైతే ఈరోజు మేము మిల్లెట్ నూడిల్స్ పెట్టట్లేదు. ఎందుకంటే ఫీవర్ ఉందని చెప్పేసి తన కోసం ఓన్లీ ఇడ్లీ అండ్ బాయిల్డ్ ఎగ్. సో, పిల్లలకి ఇలా ఇంట్లోనే మనం హెల్తీగా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. ఇంకా బృందాకైతే బాయిల్డ్ ఎగ్ డైలీ వన్స్ అయితే కంపల్సరీ మార్నింగ్ కానీ, ఆఫ్టర్‌నూన్ కానీ. సో, ఇదండి మా మినీ వ్లాగ్. మీకు నచ్చితే గనుక తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.